అన్న ఎవరైతే కనుక డిక్కీ బూట్ స్పేస్ కావాలా, లగేజ్ క్యారింగ్కి పని చేయాలా అండ్ అది డీజిల్లో కావాలి, లో బడ్జెట్లో కావాలి, మంచి మైలేజ్ రావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ కార్ అనొచ్చు. 2008 మోడల్ అండి స్విఫ్ట్ డిజైర్. 2028 ఎండింగ్ అంటే 2029 దాకా కూడా దీనికి ఫిట్నెస్ ఉంది. సిటీ మైలేజ్ వచ్చేసరికి 16-17 వస్తుంది, హైవే మైలేజ్ అరౌండ్ 23 వస్తుంది. అండ్ డిక్కీ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి అండర్ 2 lakhs అండి. 2 lakhs ఇఫ్ యూఆర్ కోటింగ్, కానీ 1,75,000కి వస్తుంది కార్. అవును, మోడల్ ఏదైనా 2008 మోడల్ సార్, డీజిల్ డిజైర్ ఇది. ఓకే, ఎప్పటిదాకా ఫిట్నెస్ 2028 ఎండింగ్ దాకా ఉందండి. అవునా, ఆల్మోస్ట్ 29 దాకా ఉంది. సో గైస్ 29 దాకా ఉంటుంది మనకు వ్యాలిడిటీ. సో మనకు 1,80,000 అంటే చాలా చాలా తక్కువ డీజిల్ కార్ ఇది. నిష్కారం ఇప్పుడు మీరు చూస్తున్న 2012 మోడల్ ఇటియోస్ జీడీ. బేసికలీ టొయాటా అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఇంజిన్ రిలయబిలిటీ అండి. ఇది ఆల్మోస్ట్ 5 lakhs to 6 lakhs తిరుగుతుంది ఇంజిన్ అనేది. ఇప్పుడు దీని డ్రైవ్ వచ్చేసరికి 1,20,000 దాకా డ్రైవ్ అయింది కార్. వెరీ వెల్ మెయింటైన్డ్ అండి, విత్ వెరీ గుడ్ మైలేజ్ కూడా వస్తుంది ఇది తీసుకున్న వాళ్ళకైతే. లో మెయింటెనెన్స్ మంచి మైలేజ్ కార్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనము 3,50,000 చెప్తున్నామండి, కానీ మన సబ్స్క్రైబర్స్కి 3,10,000కి వస్తుంది సార్. 3,10,000 వస్తుంది. 2012 మోడల్ ఇటియోస్. ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు స్టేట్స్కి పనిచేస్తుంది ఆ కార్. సో మోడల్ ఏదైనా 2012 మోడల్ సార్. సో 12 మోడల్ పెట్రోల్ గా డీజిల్ కార్. సో గైస్ 12 మోడల్ డీజిల్ వెహికల్ ఇవి. సో ఎవరికైతే 3 lakh బడ్జెట్ లో కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అనమాట. మనకు చాలా మంది అడుగుతారు టయోటా ఇతిహాస్ కార్ కావాలి, డీజిల్ వెహికల్ కావాలంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కార్ అనమాట. ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూపిద్దాం. టయోటా ఇతిహాస్ ఇది. సో బాగానే ఉంది కారు, 12 మోడల్ అయినా. సో కార్ చాలా నీట్ గా ఉంది, డీజిల్ వెహికల్ ఇది. ఒక్కసారి మనం రేస్ సీట్లు చూద్దాం. సో చాలా బాగుంది. ఎలా ఉంది కార్ కండిషన్? బాగుందా? ఇంజిన్ అంతా కూడా చాలా బాగుంది, బాడీ లైనింగ్ కూడా చాలా క్లీన్ గా ఉంది. ఎక్కడ మేజర్ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఇక్కడ లేవు బ్రదర్. 3 lakh బడ్జెట్ లో వస్తుంది. 3,10,000కి కస్టమర్ ఇస్తా అంటుంది ఫైనల్ గా. ఇంజిన్ కావచ్చు, బాడీ కావచ్చు, ఎక్సలెంట్ ఉంది కార్. మార్కెట్ లో క్రిస్టాస్ ఎన్నో ఉన్నాయి, కానీ వైట్ లో మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి మార్కెట్ లో. ఇది వచ్చేసరికి 2022 మోడల్ అండి, క్రిస్టా వి వర్షన్ 8 seater కార్. ఓన్లీ 87,000 తిరిగింది. సింగిల్ ఓనర్ కార్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉందండి. మీరు బాడీ అంతా చూసుకోవచ్చు, చాలా ప్రిటీ క్లీన్ మెయింటైన్ అండి. బాడీ ఎంతైతే నీట్ ఉందో ఇంటీరియర్ కూడా అంతే ప్రిటీ క్లీన్గా మెయింటైన్ చేయడం జరిగింది ఓనరు. ఒకసారి దీని ఇంటీరియర్ చూడండి మీరు, వెరీ వెల్ మెయింటైన్ అండి. ఇంటీరియర్ కూడా చాలా ప్రిటీ క్లీన్గా ఉంది. ఇది వి వర్షన్ కదా, దీనికి పుష్ స్టార్ట్ వస్తుంది అండ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, రివర్స్ కెమెరా, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఆప్షన్స్ వస్తాయి. బేసికలీ మార్కెట్లో ఏమైపోయిందంటే వైట్ కలర్లు చాలా తక్కువ ఉన్నాయండి. క్రిస్టాస్ ఉన్నాయి కానీ వైట్లో తక్కువ ఉన్నాయి. అండ్ అందులో 8 seaters ఇంకా తక్కువ ఉన్నాయి. ఇది 8 seater కార్ అండి, మిడిల్ రో 3 persons అనమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్ డీటెయిల్స్. 22 మోడల్ క్రిస్టా, ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ 8 seater, 87,000 తిరిగింది. సింగిల్ ఓనర్ ఓన్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉందండి. నంబర్ కూడా ఫ్యాన్సీగా ఉంది, 777-9. దీని ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ కోటింగ్ 23,50,000 అండి, కానీ మన సబ్స్క్రైబర్స్ మాత్రం 22,75,000కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఎవరైతే 7 seater చూస్తున్నారో అది కూడా బడ్జెట్ అండర్ 10 lakhsలో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్ అనొచ్చండి. 2022 మోడల్ కార్, N10R టాప్ ఎండ్ కార్. ఇది 78,000 తిరిగింది. సింగిల్ ఓనర్ ఫ్రమ్ ద షోరూమ్, జెన్యూన్ రీడింగ్ కార్ అండి. 4 రీసెంట్గా బ్రాండ్ న్యూ టైర్స్ వేయడం జరిగింది. ఎక్కడ సినీ పిని ఇన్వెస్ట్మెంట్ లేదు కార్లా. ఏ కార్ అన్నది? ఇది బొలెరో నియో అండి, మహీంద్రా బొలెరో నియో 2022 మోడల్ కార్. దీనికి ఆల్మోస్ట్ 85 to 90% మనం లోన్ చేపించడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనం 9,25,000 చెప్తున్నాం. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. వెల్ మెయింటైన్ కార్ ఇది. అవునా? సో గైస్ కార్ చూడొచ్చు, కార్ అసలు కొత్త కార్లా కనిపిస్తుంది, ఎంత బాగుంది కారు. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు. సో కార్ ఇంటీరియర్ చాలా బాగుంది. ఎలా ఉంది కార్ కండిషన్? బాగుందా? వెల్ మెయింటైన్ కార్ అండి. 78,000 తిరిగింది. సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఎక్కడ. డ్రైవింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఇంజిన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, బాడీ లైనింగ్ కూడా అంత ఒరిజినల్ ఉందండి కార్. 7 seater 7 seater కార్. ఇది వచ్చేసరికి మనం 925 చెప్తున్నాం. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. 80 to 85% మనం లోన్ కూడా చేపేది వస్తుంది. అండర్ 6 lakhs బడ్జెట్లో మంచి సెడన్ కావాలా, విత్ వెరీ గుడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మంచిగా ఎవరికైతే ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందో, మైలేజ్ ఎవరైనా ఎక్కువ చూస్తారో, ఎక్స్పెక్ట్ చేస్తారో, మైలేజ్తో పాటు సేఫ్టీ అండ్ లగ్జరీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ కూడా కలిపి ఈ కార్లు ఉంటాయండి. అండ్ దీని కార్ స్పెషాలిటీ, దీని ఫ్యాన్సీ నెంబర్ ఆల్ 3s కూడా. ఇది వచ్చేసరికి 2014 హోండా సిటీ అండి, VX టాప్ ఎండ్ కార్. వేర్ యూ గెట్ సన్ రూఫ్ వస్తుంది దీనిలో, అండ్ లెదర్ సీట్ కవర్స్ వస్తాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆల్ ఫీచర్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ సిస్టమ్, రివర్స్ కెమెరాతో సహా. సో గైస్ హోండా సిటీ 2014 మోడల్ డీజిల్ వెహికల్. సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలంటే ఈ కారు కొనుక్కోవడం చాలా బెటర్ అనమాట. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. మోహన్ రెడ్డి గారు ఇది ఈ సిటీలో వచ్చేసరికి మైలేజ్ 16-17 వస్తుంది ఏసీలో. హైవేలో ఆల్మోస్ట్ 25-26 వస్తుంది అండి. ఇది కస్టమర్ చెప్పిన రివ్యూ. అండ్ మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ,
వెల్ మెయింటైన్ కార్ ఇది. ఎందుకు రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ చెప్పండి. సరే ఇది మ్యాక్సిమం 5,85,000 కస్టమర్ కోట్ చేయమన్న ప్రైస్, కానీ కస్టమర్ మాత్రం 540 ఇస్తాడండి. 540 ఇస్తారు. ఆల్ త్రీస్ నంబర్ కూడా చాలా మంచిగా ఉంది. నిష్కారణ 7 సీటర్ సెగ్మెంట్లో తక్కువ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ కార్ అనొచ్చు. ఎందుకంటే ఇది 2017 మోడల్ అండి, TUV 300 T8 అండి, టాప్ అండ్ కార్. వేరు గెట్ 2 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయి దీనికి. కంప్లీట్ ఫీచర్స్ అన్నీ లోడ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసరికి ఓన్లీ 27,000 తిరిగిందండి. సింగిల్ ఓనర్ ఓన్ కార్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సో గైస్ చూడొచ్చు. సో మహేంద్ర TUV 300 ఇది TUV 300 మంచి SUV సెగ్మెంట్ లో మంచి తక్కువ బడ్జెట్ లో కార్ అండి ఇది. మోడల్ ఏదన్నా మోడల్ 2017 సార్. 17 అసలు బాగుంది. 17 రియర్ ప్యాసింజర్స్ కి కూడా కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. బేసికల్లీ 2017 ఏ డీజిల్ కార్ అయినా కూడా 7 సీటర్ లో తక్కువలో తక్కువ 80-90,000 తిరుగుంటుందండి. కానీ ఇది అట్లా తిరిగిన కార్ కాదు. ఓన్లీ 27,000. ఇది మన సబ్స్క్రైబర్స్ మాత్రం 6,20,000 వస్తుంది సార్. 6,20,000. ఎస్. సో గైస్ 17 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. సో కార్ మొత్తం థర్డ్ రో చూడొచ్చు మీరు. అవునా? సో బేబీ సీట్స్ సార్, 7 సీట్స్. 7 సీటర్ కార్ SUV సెగ్మెంట్ లో తక్కువ బడ్జెట్ లో వస్తుందండి. బేసికల్లీ SUV సెగ్మెంట్ అన్ని క్రెటా కావచ్చు అండ్ కియా సెల్టాస్ కావచ్చు, ఏవున్నా కూడా అన్ని 8 lakhs ఎబోనే ఉంటాయి. కానీ ఇది 2017 మోడల్ అయినా కూడా 7 సీటర్లో జస్ట్ మనకి 6,25,000కి వస్తుంది. అందులో ఓన్లీ 27,000 తిరిగిందండి. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కార్కి. అవునా? ఎస్. సో గైస్ మనకు ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి, 7 సీటర్ కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అనమాట. 6,20,000 6,25,000కి వస్తుంది సార్. ఓకే.